హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు, విషెస్ చెప్పారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. సో ఈరోజైతే మీ అందరితో పాటు దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. షాప్ ఓపెనింగ్ అయితే అలా జరిగిపోయింది. అండ్ మీరు నిన్న చూసినట్లయితే రిబ్బన్ కటింగ్స్ ఇవి అందరిలాగా మన దగ్గర అయితే ఉండవండి. అంటే నార్మల్గా మన సైడ్ ఎక్కువ మంది అయితే అలాగే ఏం చేయరు. ట్రెడిషనల్గా పూజ అవి ఉంటాయి తప్ప రిబ్బన్ కటింగ్స్ అవి నాకు అంత తెలియదు. అంటే షాప్ ఓపెనింగ్స్ అవి నేను ఎప్పుడు చూడలేదు రండి. మీకు తెలిస్తే ప్రాసెస్ చెప్పండి, నెక్స్ట్ టైం ఏమన్నా కొంచెం నేను తెలుసుకుంటాను. సో నాకు తెలిసినంత వరకు అయితే మేము అలా పాసిబుల్ అయినంత వరకు చేసుకున్నాము. ఇంకా పని ఉంది అండ్ ఇంకా అంతకు మించి మనం చేయాలన్నా కానీ టైం లేదులేండి. కాకపోతే చేసిన హడావిడి లేకుండా నీట్గా చేసుకుందాం అనుకున్నాం, కానీ సమస్యలు అలా వచ్చాయన్నమాట. సో ఇంకా సురేష్ గారు మార్నింగ్ నుంచి తినలేదని చెప్పాను కదా. అండ్ మెయిన్ ఇక్కడ మీకు ఒకరు కనిపిస్తున్నారు కదా, అమ్మ వాళ్ళైతే వచ్చారండి. సో అమ్మ వాళ్ళు అంటే ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. నా వరకు అంటే మన వరకు మనం చేసేసుకుందాం. అంటే షాప్ ఓపెనింగ్ అయితే ఏం పెద్ద కాదు కదండి, హడావిడి ఏం లేదు, నార్మల్గానే చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక రెంట్ హౌస్లోకి వెళ్తే ఎలా చేసుకుంటామో అలాగే ఫీల్ అయ్యి జస్ట్ ఒక మంచి పని కాబట్టి దేవుడితో ప్రారంభించామన్నమాట, అంతే. ఇంకా అమ్మ వాళ్ళకైతే పొలం అది ఉండటం వల్ల ఇన్ని రోజులు రాలేకపోయారు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి. ఇంకా సెకండ్ సాటర్డే సండే ఇలా 2 days రావడం వల్ల అండ్ పనులు కూడా కొంచెం తక్కువ ఉండటం వల్ల వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఆ 2 days ఉండి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చారనమాట. షాప్ ఓపెనింగ్ కోసం అయితే కాదు, జస్ట్ నార్మల్గా వస్తూ ఉంటారు కదా, అలాగైతే వచ్చారు పిల్లల కోసం అని చెప్పి. చూసి చాలా రోజులైందని చెప్పి లాస్ట్ టైం సడన్గా లౌకే వెళ్ళిపోయేసరికి చాలా బెంగ పెట్టుకునిందమ్మ. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది, కాకపోతే ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరారు. ఈవినింగ్ వచ్చేసరికి 5 అయిందనమాట. మనకు అక్కడ 3:50 అంటే 2:50కే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏముందులేండి అని చెప్పి పూజ అయితే చేసేసాము. సో ఇంకా అమ్మ వాళ్ళు పొద్దున్నే రావాలన్నా కుదరదు కదా అని చెప్పి ఇంక ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకుని ఒక 2 days ఉండాలన్నా కానీ అవన్నీ సర్దిద్దుకొని రావాలి కదా. మన వరకు అయితే అలా సింపుల్గా చేసేసాము. నెక్స్ట్ డే అమ్మ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి షాప్ అవన్నీ చూపించాములేండి. సో ఇంకా నెక్స్ట్ అయితే సురేష్ గారు తినలేదని చెప్పాను కదా మార్నింగ్ నుంచి. ఇంకా తనైతే కొంతసేపట్ల ఇంటికి రాగానే రిలాక్స్ అయ్యారనమాట. ఇంకా తర్వాత నేను దోశలు అయితే వేసిస్తున్నాను. దోశలు వద్దు, రైస్ ఏదన్నా కొంచెం మజ్జిగన్నంలాగా తిను అని చెప్పేసి అంటే, లేదులే అవి తినలేము చప్పగా, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, దోశలు అయితే తినాలనిపిస్తుంది అని చెప్పేసి దోశలు అయితే వేయించుకుంటున్నారు. అండ్ నాకైతే బాగా ఆకలేస్తుందండి. నేను తినలేదు, లౌకే తినలేదు, బాబు కూడా తినలేదు అనుకుంటా. బాబు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అంతకుముందు రోజు నైట్ పొద్దున్నే హడావిడి అవుతుందని అక్కడ వదిలిపెట్టాము. కాకపోతే సడన్గా అలా అయ్యేసరికి ఇంట్లో ఎవరు ఫుడ్ తినలేదనమాట. ఇంకా షాప్లో ఓపెనింగ్ అప్పుడు కొంచెం అది స్వీట్స్ అవి పంచుతాం కదా, అవి ఉన్నాయి. సో అవి తినేసి ఇంటికి వచ్చాము. నాకు బాగా ఆకలేస్తుంది. ఇంకా అమ్మ వచ్చింది కదా పాపం నా కోసం అయితే ఇంకా దొండకాయలు అవి కట్ చేసి పెట్టుకున్నాను. నేను మార్నింగ్ చేద్దామని చెప్పి ఉడికించి పెట్టాను, కానీ టైం సెట్ అవ్వక చేయలేదన్నమాట. ఇంకా అమ్మ అయితే వచ్చి చేస్తుంది. ఇక్కడ లౌకేమో చూడండి, పెద్ద వ్లాగర్ లాగా వీడియో షూట్ చేస్తుంది అనమాట. ఏదో జూమ్ చేసి ఎక్స్పీరియన్స్డ్ వ్లాగర్ షూట్ చేస్తారు కదండి, అలా చేస్తుంది. నాకు కూడా తెలియదు రోజులు. ఇప్పుడైతే నేను అందరితో పాటు కొన్ని కుర్తీస్ అలాగే కొన్ని సారీస్ అవి ఉన్నాయి, ఫ్యాషన్ కి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే షేర్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ లోనే పర్చేస్ చేశానండి. అమెజాన్ లో అయితే మనకి జూలై 2021 అయితే అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇందులో మనం 50 to 80% వరకు కూడా ఆఫ్ అయితే తీసుకోవచ్చు. అలాగే 1500+ వరకు కూడా టాప్ బ్రాండ్స్ అయితే ఈ సేల్ లో ఉన్నాయండి. 4 lakh+ వరకు స్టైల్స్ ఉన్నాయి. అలాగే సేమ్ డే డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. సో పెద్ద సేల్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. సో చాలా డిస్కౌంట్స్ లో మనం తక్కువ, మనకు కావాల్సిన ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వాటి అన్నింటి మీదని డిస్కౌంట్స్ అయితే చాలా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మనీ అయితే చాలా సేవ్ చేసుకోవచ్చు. సేల్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. 2021 అయితే సేల్ స్టార్ట్ అవబోతుంది. నేను వేసుకున్న కుర్తీ అండి, చాలా చాలా కంఫర్టబుల్ కుర్తీ అనమాట. జనసేన బ్రాండ్ కి సంబంధించింది. బ్రాండ్స్ ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్ అయితే లింక్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. ప్యూర్ కాటన్ కుర్తీ అండి, అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. మెయిన్ మనకి ఇట్లా ఫిట్టింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో దానివల్ల ఏంటంటే మనం వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ వేర్ కానీ అండ్ ఏదైనా వర్క్స్ ఇంట్లో అయినా కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కానీ సింపుల్ గా అండ్ క్లాసీగా చాలా బాగుంది. అండ్ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే మంచి ఫ్లోరల్ కి డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఫుల్ గా కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి.
చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ గా ఉంది, ప్యూర్ కాటన్ అండి. అంబ్రిల్లా లాగా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉందండి కుర్తీ. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ప్రైస్ అండ్ పిక్చర్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇంకొక కుర్తా సెట్ చూపిస్తాను అన్నమాట. ఇదైతే ఒక యూట్యూబర్ వేసుకుంటే నాకు చాలా నచ్చి నేను కూడా చూసి తీసుకున్నాను. సో చాలా బాగుంటుంది కుర్తా సెట్ అన్నమాట. ఇది కూడా ఏంటంటే జనస్య బ్రాండ్ కి సంబంధించిందండి. చిన్న కుర్తీస్ అయితే చాలా మంచి క్వాలిటీ అండ్ అన్ని కూడా ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అన్నమాట. చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం స్టిఫ్ ఫ్యాబ్రిక్ అండి, రేయాన్ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఆర్గన్జా అదే ఎలా ఉంటుందో స్టిఫ్ గా అలా ఉంది. సైజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి, బాటమ్స్ అవి ఫ్రీగా ఉంటాయి అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది కుర్తీ అయితే. నెక్ ఇలా ఉంటుంది అనమాట, మొత్తం కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ వస్తుందండి. సో మంచి మేతి ఎల్లో అంటాం కదా, ఆ మేతి ఎల్లో టాప్ అండి. యోక్ పార్ట్ అయితే ఇలా ఇచ్చేసారు, కట్ వర్క్ కుర్తీ అనమాట. అండ్ లాస్ట్ లో అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. చాలా డీసెంట్ గా ఉందన్నమాట కలర్ ఇదంతా. సో దీనికి ఏంటంటే బాటమ్ లాగా రాదండి, సో ఈ వేలో ఇస్తారు. ఇది నాకు బాగా నచ్చి ఈ స్టైల్లో ఒక్కటి కూడా లేదు కదా అని చెప్పి ట్రై చేశాను. చూడండి, సో ఇలా ఇస్తారనమాట. చూడండి, ఒక లెహంగా టైప్ ఇచ్చారు. సో మెయిన్ నేను పైన ఇది ఉంటదని అనుకోలేదు, జస్ట్ ఒక మిడ్డీ టైప్ ఉంటది అనుకున్నాను, కానీ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది. చాలా బాగుంది, కంఫర్టబుల్ గా కూడా మనం వేసుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది, కొంచెం స్టైలిష్ గా కూడా ఉందన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు స్పెషల్ గా కూడా అనిపిస్తుంది. కలర్ కూడా చాలా డీసెంట్ కలర్ అండి. అండ్ గేర్ కూడా చూసారు కదా ఎంత పెద్ద గేర్ ఇచ్చారో, చాలా బాగుంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి, పిక్చర్ అయితే కనిపిస్తుంది. చాలా 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 బాగుంది, ఖచ్చితంగా కూడా ట్రై చేయాల్సిన కుర్తీ అనమాట. దాంతోపాటు ఒక శారీ చూపించబోతున్నాను. సో ఇది కూడా మంచి బేబీ పింక్ శారీ అండి, చూస్తున్నారు కదా, బేబీ పింక్ శారీ, సాటిన్ టైప్ ఉంటది కదా అలాగా వచ్చిందనమాట. ఒక డిఫరెంట్ స్టైల్ ఉందండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ కట్ వర్క్స్ బాగా ట్రెండీగా ఉన్నాయి కదా, సో కట్ వర్క్ లో అయితే ఇలా ఇచ్చారు, సీక్వెన్స్ వర్క్. అండ్ శారీ మొత్తం కూడా ఇంకా సేమ్ ఉంటది అనమాట, అక్కడక్కడ కూడా మనకి ప్రింట్ అయితే ఇచ్చారు, పెయింట్ లాగా, హ్యాండ్ పెయింట్ అంటాం కదా అలాగే ఇచ్చేసారు అనమాట. చూడండి, సో ఇలా ఉంటుంది శారీ. సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ అటాచ్డ్ ఇచ్చేసిందండి. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, మంచి బ్రాండ్. ఈ బ్రాండ్ లో శారీస్ ఏమన్నా ఉన్నా కానీ ట్రై చేయండి. సో దీనికి ఏంటంటే మనం ఆ బ్లౌజ్ వద్దు అనుకుంటే కాంట్రాస్ట్ లో రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో సెట్ చేసుకున్నాము అంటే మంచి డిజైనర్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక కుర్తా సెట్ చూపిస్తాను అండి. కుర్తా సెట్ అయితే ఇది వచ్చేసి రంగీత బ్రాండ్ కి సంబంధించింది అనమాట. చాలా మంచి కాటన్ కుర్తీ అండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా డీసెంట్ గా చాలా బాగుంది. చూసారు కదా, ఇదన్నమాట ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్ గా చాలా ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా బుట్ట హ్యాండ్స్ లాగా ఇచ్చారు, బెలూన్ హ్యాండ్స్ అంటాం కదా అలాగా, చాలా డిఫరెంట్ గా ఉంది. సో యోక్ పార్ట్ అంతా ఇలా ఇచ్చేసారు. అండ్ ఒక అంబ్రిల్లా కుర్తీ అనమాట. అండ్ కలర్ కూడా మంచి మెరూన్ రెడ్ అండి. సో దానివల్ల మనకి వేసుకున్నప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ బ్రాండెడ్ కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. బ్రాండెడ్ అంటే మళ్ళీ కాస్ట్లీ అనుకోవద్దు, మనకి వచ్చే బడ్జెట్ లోనే తీసుకున్నానండి. ఇలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్నింటికి కూడా బాటమ్స్ ఫ్రీగానే ఇస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో కంఫర్ట్ ఎక్కువ చూసుకుంటున్నారు కాబట్టి అన్ని కుర్తా సెట్స్ కి కూడా ఇలానే ఇస్తున్నారు. అండ్ అలాగే ఒక చిన్న బ్రాస్లెట్ మీరు చూసినట్లయితే చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది కదా. సో డ్రెస్సెస్ మీదకి కుర్తాస్ మీదకి అలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటివి ఇంకొకటి కూడా తీసుకున్నాను. ప్రజెంట్ అయితే అది ఎక్కడో మిస్ అయింది, నేను లింక్ అయితే ఇస్తాను, ట్రై చేయండి. మనకైనా పిల్లలకైనా చాలా క్లాస్ గా ఉంటుంది. చూసారా, చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ లో లాస్ట్ టైం తీసుకున్నాను, కలర్ షేడ్ అవ్వడం కానీ ఏం లేదు, అలానే ఉంది. ఇది కొంచెం రెడ్ స్టోన్స్ వచ్చేసి ఇలా ఉంటది అనమాట. చాలా బాగుంటుంది. దగ్గర దగ్గర తీసుకొని 1 year పైన అయిపోయింది. అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నా కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ ఏం లేదు. సో ఈ బ్రాండ్ లో అయితే మీరు ట్రై చేయండి, ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు, బడ్జెట్ లో కూడా ఉంటుంది. అండ్ ఇవ్వండి నేను అమెజాన్ లో తీసుకున్న కలెక్షన్ అయితే. చెప్పాను కదా, అమెజాన్ లో జూలై 2021 అయితే మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇందులో వచ్చేసి మనకి 50 to 80% అయితే ఆఫ్ వస్తుంది. అలాగే టాప్ బ్రాండ్స్ అయితే ఈ సేల్ లో పార్టిసిపేట్ అవుతున్నాయండి. 4 lakhs+ వరకు స్టైల్స్ ఉంటాయి. సేమ్ డే డెలివరీ ఉంటుంది.
డిస్క్రిప్షన్ బాక్స్ లో సేల్ డీటెయిల్స్ అలాగే నేను తీసుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసి తర్వాత అయితే నేను ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి. అసలే శారీ కదా, మార్నింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి కట్టుకొని అదే శారీ మీద పనులన్నీ చేస్తున్నాను కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఫ్రీగా నైటీ వేసేసుకున్నాను. అస్సలు ఓపిక లేదు, చాలా నీరసం అనిపించింది అనమాట. ఫుడ్ లేదు అండ్ మెయిన్లీ నిద్ర తక్కువ. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఆఫ్టర్నూన్ టైంలో నేను నిద్రపోతేనే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా కానీ ఈవినింగ్కి యాక్టివ్ ఉంటానని చెప్పి. సో నిద్ర లేదు, ఫుడ్ లేదు. సో దానివల్ల చాలా నీరసం అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయిందండి. ఇంకా లౌక్యమ్మ స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసింది అనమాట అమ్మవారికి. ఇంకా సన్నజాజులు అవి ఉంటే పెట్టేసి ఇంకా అమ్మ అయితే రైస్ పెట్టేసింది అనమాట. అలాగే ఇంకా దొండకాయ ఫ్రై చేస్తుంది. అండ్ ఇక్కడ ఒకటి జరిగిందండి. ఇంట్లో రెగ్యులర్గా మనం అన్నం వండే రైస్ అయితే లేవన్నమాట. ఒక డబ్బా నిండా నేనేంటంటే దోశలకి వాటికి వేసుకోవడానికి స్టోర్ బియ్యం యూజ్ చేస్తాను. ఆ డబ్బా నిండా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ స్టోర్ బియ్యం కూడా చాలా నీట్గా ఇస్తున్నారండి. సో దానివల్ల ఏంటంటే అమ్మ రాగానే ఇంకా అమ్మ అన్నం ఆకలేస్తుంది, అన్నం తినలేదు మార్నింగ్ నుంచి అనేసరికి ఇంకా పెట్టేసింది అనమాట. టక్ పెట్టేసి ఏంటి స్మెల్ వస్తుంది లైట్గా కడుగుతుంటే అని చెప్పి చూసేసరికి స్టోర్ బియ్యం. యాక్చువల్గా ఇంట్లో అయితే వండే బియ్యం అయితే లేవు, అయిపోయాయి. నేను బాక్సెస్లో పోసి పెట్టుకున్నాను. నేనేమనుకున్నా ఫుల్గా ఉండే డబ్బాలో మనం వండుకునే బియ్యమే ఉన్నాయిలే అనుకున్నాను. కాకపోతే చూస్తే అది స్టోర్ బియ్యం. ఇంకా అమ్మ నానబెట్టేసింది. అండ్ అందులోనే ముందు రోజే నేను దోశకి కూడా వేసాను, మళ్ళీ దోశకి యూజ్ చేద్దామన్నా. ఇంకా పెట్టేసేమ్మ చాలా ఆకలేస్తుంది ఏదో ఒకటి అని చెప్పి పెట్టాము, కానీ తినలేకపోయాము, చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా అమ్మ అయితే కొంచెం బియ్యము ఏదో కొత్త బియ్యం అండి కొన్ని తీసుకొచ్చారనమాట సురేష్ గారు. బాగుంటే తీసుకుందాము వండండి అని చెప్పి ఇంకా ఒక 3 గ్లాసెస్ ఏమో తీసుకొచ్చారు. అమ్మ అయితే ఇంకా మళ్ళీ అవి సపరేట్గా కుక్ చేస్తుంది అనమాట. పాపం అమ్మ ఊరి నుంచి వచ్చినా కానీ రెస్ట్ లేదండి. నాకేమో చేద్దాము అంటే అసలు ఓపిక కూడా లేదు. అది అమ్మ లేకపోయింది అనుకోండి, అంటే అమ్మ వాళ్ళు రాకపోయి ఉంటే ఇంక ఇంటికి వచ్చి రాగానే ఇంకేదో ఒక టీ అది తాగేసి అలాగ పడుకుంటూ పోయేదాన్ని అనమాట. అంత ఓపిక లేకుండా అయిపోయింది. ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి ఆకలేసేస్తూ ఉంది, అమ్మ చేతితో తినాలనిపిస్తుంది కదా, ఇంకా ఆకలి ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా అమ్మ దొండకాయ ఫ్రై చాలా బాగా చేస్తుంది. ఇంకా దొండకాయలు కూడా ఉడికించి పెట్టాను కదా, ఇంకా వాటితో అయితే దొండకాయ ఫ్రై చేస్తుంది. ఇలాంటివి కాదండి, ఇవేంటంటే కొంచెం పండిపోయిన దొండకాయలు అంటండి, టేస్ట్ మంచిగా ఉండవంట. సో వైట్గా ఉంటాయంట ఏదో దొండకాయలు అమ్మ చెప్తుంది, అవైతే టేస్ట్ చాలా బాగుంటుంది. నిజమండి, అమ్మ చేసినప్పుడు చాలా టేస్ట్ ఉండే, ఇక్కడికి వచ్చి చేస్తే ఏమో టేస్ట్ మారిపోతుండేది. అండ్ ఇప్పుడు కూడా అలాగే ఉండింది. ఏంటి అంటే ఇంకా అలా చెప్పింది అనమాట. ఇంకా స్టోర్ బియ్యము ఉడుకుతుంటేనే స్మెల్ వస్తూ ఉంది, ఎంత వాష్ చేసినా ఏం చేసినా కానీ. ఇంకా అదే అమ్మ నవ్వుతుంది ఎలా తింటామో ఏమో అని చెప్పి. మీకు చూపిస్తాను చూడండి. అందులోనూ నార్మల్గా మనం వాటర్ వేసినట్టు వేసేసరికి రైస్ కూడా కొంచెం మెత్తగా అయిపోయినట్లు అయిపోయింది. అంటే దీన్ని ఏదో అనాలని కాదండి, అంటే ఇవి తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇలాంటి ఫుడ్ దొరకక కూడా చాలామంది బాధపడుతున్నారు. అవన్నీ నాకు తెలుసు. కాకపోతే మనం ఇవి తిని అలవాటు అయిపోయి అవి తినలేకున్నాము అంతే. అంతకు మించి నేను ఏదో అవమానించడము, ఎగతాళిగా మాట్లాడడము ఇదైతే కాదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో అస్సలు తినలేకపోయాను, నిజంగానే చెప్తున్నా. నార్మల్గా నేను చద్దన్నము అన్నీ తింటానండి. నేను ఎలా పుట్టి పెరిగానో నాకు తెలుసు కాబట్టి నాకు అవన్నీ గుర్తుంటాయి కాబట్టి కాకపోతే ఎందుకు అసలు రైస్ అమ్మ వాటర్ ఎక్కువ వేసేసిందో తెలియదు, ఏమో తెలియదు, ఇది తిని అసలు నాకు తినబుద్ధి అయ్యలేదన్నమాట. ఇంకా ఫైనల్గా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లో పొడి అయితే ఆల్రెడీ నేను మార్నింగ్ వేయించి పెట్టాను. ఇంకా అమ్మ అయితే వాటిని అంటే పొద్దున అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. తొందరగా వంట కంప్లీట్ చేసేసుకొని తినేసి ఇంకా వెళ్ళిపోయి ఇంకా షాప్ ఓపెనింగ్ పని చూసుకుందాం అనుకుంటే ఇంకా అలా హడావిడి అయిపోయేసరికి ఇంకా అన్నీ మధ్యలోనే ఆపేసి పరిగెత్తాల్సి వచ్చింది. సో ఇంకా సురేష్ గారు అయితే 2 దోశలు తినేసి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. అంటే కొంచెం పని ఉంది కదా, అక్కడ హెల్త్ బాగాలేదని చెప్పాను కదా మావయ్య గారికి, ఇంకా అక్కడికైతే వెళ్ళారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ వంట చేసుకుంటున్నా, తను దోశలు తిన్నారు. ఇంకా పిల్లలు కూడా దోశలు తలా ఒకటి తిన్నారు. ఇంక మేము అన్నం తింటాంలే అని చెప్పేసరికి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తుందన్నమాట అమ్మ. ఇంకా దాంతోపాటు ఏదో కూడా చేసిందండి, పచ్చడి తెచ్చింది, మర్చిపోయాను, మామిడికాయ పచ్చడి. ఇంకా మామిడికాయ పచ్చడి అలాగే దొండకాయ ఫ్రై, ఇంకెంతకంటే కాంబినేషన్ ఉంటుందా, అది కూడా ఆకలిగా ఉన్నప్పుడు. సో ఫుల్గా అయితే నేను తినాలని ట్రై చేశాను, కానీ రైస్ చూశారు కదా, ఏం కాదులేమ్మా నేను తినేస్తాను అంటే ఇంతకుముందు కూడా చిన్నప్పుడు 1-2 సార్లు తిన్నాము. అంటే సండే వచ్చింది అనుకోండి సంగటి చేసుకుంటాం అనమాట ఈ స్టోర్ బియ్యంతో. సో అలాగే ఉంటుంది కదా, ఏముందిలే అని చెప్పేసి నేను ఇంకా తినేస్తాను, నాకేం అవసరం లేదు అని చెప్పి అనుకున్నాను. కానీ అప్పట్లో తిన్నా, ఇప్పట్లో ఎందుకో అంత తినాలనిపించలేదు.
ఇంకైతే ఇక్కడ పాలు వేడి చేస్తున్నా. సాయంత్రం ఒకసారి వేడి చేయకపోతే పాలు విరిగిపోతాయి కదా, అందుకని చెప్పేసి పాలు ఒక్కసారి మరగబెట్టి పక్కన పెట్టామనుకోండి ఫ్రెష్గా ఉంటాయి రేపటి వరకైనా. ఇంకా కాఫీ అది తాగాలి. అన్నం తినేసాక ఆ తర్వాత అయితే నేను ఇంకా తాగుతానని చెప్పాను. ఆల్రెడీ టీ కూడా పెట్టానండి. సురేష్ గారు అయితే తాగారనమాట, అమ్మ వాళ్ళు అండ్ ఆయన ముగ్గురు తాగారు. ఇంకా నేనైతే ఆకలేసిందని చెప్పాను కదా, అన్నం తినేసి తాగుతాను, కాఫీ తాగుతాను, నాకేం టీ అంత ఇంట్రెస్ట్ లేదు అనేసరికి ఇంకా నేనైతే తాగలేదు. ఇంకా ఇక్కడ అమ్మ అయితే అన్నం వడ్డిస్తూ ఉంది. చూసారు కదా, అన్నం అయితే బాగా అంటే అమ్మ నీట్గా వాష్ చేసి అలాగే నిమ్మకాయ పిండితే అన్నం బాగా పొడి పొడిలాడుతూ అండ్ కలర్ కూడా చాలా వైట్గా వస్తుందండి. అంతా బాగా వచ్చింది, కాకపోతే కొంచెం మెత్తగా అయింది. అండ్ దాంతోపాటు ఆ స్టోర్ బియ్యం లైట్ స్మెల్ ఉంటుంది కదా, దానివల్ల అనమాట. సో అసలు ఆకలేస్తూ ఉండి భలే ఆకలేస్తుండే, ఎప్పుడెప్పుడు తిందామా అన్నం అయ్యేంత వరకు కూడా ఉండలేకపోయాను అనమాట. ఇంకా పిల్లలకు కూడా కొంచెం పెట్టాను, కాకపోతే పిల్లలకి అస్సలు అలవాట్లేదు కదా, వాళ్ళు కూడా తినలేదు. ఇంకా అమ్మ అయితే రైస్ వండింది సపరేట్గా. సో ఇంక ఈ రైస్ అయితే ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా పులిహోర కలుపుదామన్నా కానీ అన్నం మెత్తగా అయిపోయింది కదా, సెట్ అవ్వదేమో అనిపించింది. ఇంకా దోసకేద్దామన్నా పనికిరాదు. ఇంకా కుక్కలు ఉన్నాయి కదండి బయట, వాటికి ఏదన్నా కర్రీ లాగా అలా కలిపేసి పెట్టేస్తాను అనమాట. చూసారు కదా, మామిడికాయ పచ్చడి తీసుకొచ్చింది అమ్మ ఊరి నుంచి రోట్లో దంచుకొని, చాలా బాగుంటుంది టేస్ట్. మా ఋత్విక్ అన్నీ నాలాంటి బుద్ధులే వచ్చేయండి. ఏదన్నా తినమంటే స్మెల్ చూస్తాడు, నేను కూడా స్మెల్ చూసి దాని తర్వాత తింటాను. మా సురేష్ గారు అక్కడే తిడుతూ ఉంటారనమాట, వాసన చూడడం ఏం అలవాటు అని చెప్పి. బట్ నాకు ఎందుకు అలా అలవాటు అయిపోయింది, స్మెల్ చూసి దాని తర్వాత తినడం స్టార్ట్ చేస్తానమాట. అంటే ఆ స్మెల్లోనే నాకు టేస్ట్ కనిపిస్తుంది. ఆ స్మెల్ సరిగా లేకపోయింది అనుకోండి బాగోదు అనిపిస్తుంది అనమాట. అండ్ వీడు కూడా చూసారు కదా, అన్నం తినరా అంటే ఏంటి అని చెప్పి ముందు స్మెల్ చూస్తున్నాడు. ఇంకా నేను వేడిగా తింటూ ఉన్నా. మా ఋత్విక్ అయితే ఈ మధ్య నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడండి, ప్రతి పనిలోనూ వీడియోస్ తీస్తాడు అండ్ మాట్లాడే విధానం కానీ అన్నీ చాలా వరకు చేంజ్ చేసుకుంటున్నాడు అనమాట. నేను ఎలా చెప్తే అలా వింటాడు. చిన్నప్పుడు అంటే నార్మల్గా బాబు ఉంటే అమ్మ వైపు అండ్ పాప ఉంటే నాన్న వైపు అంటారు కదా, బట్ మా ఇంట్లో ఏంటంటే లౌక్య నాకు బాగా దగ్గర అనమాట. ఋత్విక్ ఏమో సురేష్ గారికి దగ్గర. పెద్దయ్యే కొద్దీ కూడా ఋత్విక్ నా పక్కకు వచ్చేస్తున్నాడు అనమాట. అమ్మ ఏది చెప్తే అది కరెక్ట్ అనేలాగా మాట్లాడతాడు. అండ్ నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడండి, బాగా పెద్దవాడైపోయాడు కదా, అన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు. సో ఈ మధ్య చెప్పాను కదా, నేను చాలా వరకు పిల్లల్ని కొంచెం సరిగా మెయింటైన్ చేయలేక, అంటే చూసుకోలేక టైం టు టైం వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చేయించాలి, ఈ టైం కూడా నాకు లేక యూట్యూబ్ అని అవని ఇవని పరిగెడుతూ ఉండటం వల్ల పిల్లల్ని ఒక ప్రాపర్గా చేసుకోలేకపోయాను. సో ఇప్పుడైతే పిల్లల్ని వాళ్ళకే టైం ఇచ్చి దాని తర్వాతనే నా వర్క్స్ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. మొన్నటి వరకు కూడా ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నాకు యాక్టివ్నెస్ కూడా బాగా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఆకలి మీద ఉన్నాను కాబట్టి ఎలాగోలాగైతే తినేసాను. ఇంకా అమ్మ వాళ్ళు అయితే బయట కూర్చొని ఉన్నారండి. మన ఇంటి ముందు పక్కన వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళైతే ఇసుక తోలారనమాట. పిల్లలైతే అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. నార్మల్గా నేనున్నాను అనుకోండి పోనివ్వను, బట్ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఇసుకలో కూర్చొని ఆడుతూ ఉంటే ఇంకా అమ్మ వాళ్ళు కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. సో ఇంకా సీరియల్స్ అవి ఏదో పెట్టారండి, అవన్నీ చూసి ఇంకా బయటకు వచ్చి అలాగైతే ఆడుకుంటూ ఉన్నారనమాట పిల్లలతో. అండ్ నేను కూడా ఇంకో కొంచెం బయటకు వచ్చాను. సురేష్ గారు బయట ఉన్నారు కదా, వస్తున్నారు అనేసరికి ఇంకా తను వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇంకా తర్వాత అయితే లోపలికి వెళ్ళి ఇంకా అందరం కూడా తినేసాం కాబట్టి ఇంకా పని అయితే ఏం లేదండి. సో ఇది వాళ్ళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్లో మరికొన్ని విషయాలతో మేము ముందుకు వచ్చేస్తాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై, టేక్ కేర్.